హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా క్రియేషన్స్ 2013 అండి. ఈరోజు మన ఛానల్‌లో చేపల పులుసు అండి. అందులో మామిడికాయ వేసి చేపల పులుసు చేసాము. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ గూడా మనం చేపల కూర కన్నా ఈ మామిడికాయ వేసిన వల్ల టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న చేపలు మాకు దగ్గరలో దొరికే ఫిష్ మార్కెట్‌లో దొరికే గాలివీడి చేప అండి. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది అందులో ఒక్క ముల్లే ఉంటుందండి చేపకు మొత్తానికి. పిల్లలకైతే, పెద్దలకైతే ఇది చాలా బెస్ట్ అని చెప్తానండి ఈ చేప. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇక్కడ మనం శుభ్రం చేసుకోవడానికి కల్లుప్పు ఉంటుంది కదా! కల్లుప్పు తీసుకొని నీట్‌గా 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుందామండి. ఎందుకంటే దాంట్లో నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మనం 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలనమాట. వాష్ చేసుకుంటేనే ఆ స్మెల్ అనేది మనం వండేటప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. అందులో ముఖ్యంగా చేపలంటే ఆ స్మెల్ అనేది పిల్లలకి నచ్చదు కాబట్టి ఇలా నీట్‌గా 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటేనే ఆ చేప కూర వండేటప్పుడు చాలా బావుంటుందనమాట. ఇలా 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసినారు మా అమ్మ. చాలా బాగా చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇది ఎంత బాగా వాష్ చేస్తే అంత బావుంటుందనమాట. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫిష్ చాలా బావుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో చేప. ఇది అందులో ఒక సైడ్ అయితే బోన్‌లెస్ లాగా వస్తుందండి. చాలా బావుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలేందో చూద్దాం. ముందుగా నేను ఒక 3 కేజీస్ తీసుకున్నానండి ఫిష్. మీరు క్వాంటిటీ తగ్గట్టు ఇక్కడ పల్లీలు తీసుకోండి. పల్లీలు క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే కొన్ని మిరియాలు, అలాగే చెక్క, లవంగం తీసుకున్నాను. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ పెట్టినామంటే మాడిపోతుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు కూడా చాలా బావుంటుందండి టేస్టు. టేస్ట్ కూరలకి చాలా బావుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా నువ్వులు తీసుకోండి. తెల్ల నువ్వులుంటాయి గదా! మనకు దొరుకుతాయి గదా ఇంట్లోనే ఎప్పుడు. అవి కొద్దిగా తెల్ల నువ్వులు తీసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. ఇవి వేసిన తర్వాత కొద్దిగా తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే చేదొస్తుందండి. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్న తర్వాత అవి సిమ్‌లో పెట్టుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఫుల్ పెట్టినామంటే మాడిపోతాయి. సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇది చూడండి బాగా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ అన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకుందామండి. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకోవాలి కాబట్టి దీంట్లోకి మనము మసాలాకు తగ్గట్టు వెల్లుల్లి తీసుకుందామండి. పొట్టు తీసేసి నీట్‌గా పొట్టు తీసేసిన వెల్లుల్లి తీసుకుందాం. అలాగే ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పెద్దది తీసుకుందామండి. ఇక్కడ చేపలకి కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా పట్టించినట్లు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే మనం కూర వేసేటప్పుడు చాలా బావుంటుంది. ఒక వెడల్పు కడాయి తీసుకుందామండి మందంగా ఉండేది. అదైతే చేపల కూర చాలా బావుంటుంది. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు పచ్చిది వేసుకోండి. స్మెల్ సూపర్‌గా ఉంటుంది. కూరలోకి చాలా బావుంటుంది. అలాగే 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని బాగా సన్నగా తరుక్కొని ఇలా వేసుకొని అవి బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే దీంట్లోకి మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉంది గదా! దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకో ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయితే మనకు కూర అనేది టేస్ట్ ఆటోమేటిక్‌గా చాలా బావుంటుంది. ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. పసుపు గూడా వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నానండి. కారం ఎక్కువ పడుతుందండి. చేపల కూర గదా! కారం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది దీంట్లో. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ తీసుకున్నానండి. ఇవన్నీ బాగా నీట్‌గా కలుపుకొని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా అనేది బాగా ఉడికితేనే చాలా బావుంటుంది. అలాగే టమాటా ప్యూరీ ఏసుకున్నానండి ఇక్కడ నేను. ఆ క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేయలేదు. ఇక్కడ వేసాను చూడండి. టమాటా ప్యూరీ అయితే ఒక 2 మీడియం సైజ్ టమాటా తీసుకోండి. టమాటా వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే రుచికి సరిపడే కల్లుప్పు తీసుకున్నామండి ఇక్కడ. మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. కల్లుప్పు వేస్తే దాని టేస్టే చాలా బావుంటుంది. అలాగే బాగా అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చింతపండు రసం ఉంది గదా! ఇలా నీట్‌గా ఫిల్టర్ చేసుకున్నాననమాట. అదే డస్ట్ అంతా దాంట్లో పడకుండా నీట్‌గా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడకాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా
ఉడికితే ఆ టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుందనమాట. ఇక్కడే ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత మనము క్వాంటిటీని బట్టి వాటర్ ఏసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఏసుకోకూడదండి చేపల కూరకి. ఎందుకంటే చేప మనకి భిన్న ఉడికిపోతుంది కాబట్టి వాటర్ చూసి వేసుకోవాలనమాట. ఇక్కడ మేము ఒక 1 లీటర్ దాకా వాటర్ తీసుకున్నామండి. 3 కేజీస్ క్వాంటిటీ కదా! 1 లీటర్ దాకా వాటర్ తీసుకున్నాము. అలాగే ఇప్పుడు ఇంకా బాగా ఉడికిన తర్వాత చేపలనేది ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్‌గా సెపరేట్‌గా వేసుకోవాలండి. ఇక్కడ చేప ఎక్కువ ఇదయిందంటే క్లమ్జీగా అయిపోయిందంటే మనము కలిపేటప్పుడు అనేది విరిగిపోతుందనమాట చేప. అలా నీట్‌గా విడివిడిగా వేసుకోవాలనమాట. అందుకే వెడల్పు పాతది తీసుకుంటే మనకు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఆ చేప, ఆ వాటర్ అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మ్యాంగోని గూడా సన్నగా కట్ చేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం గదా! ఆ మ్యాంగో గూడా ఈ చేపలు కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ మ్యాంగోస్ ఉన్నాయి గదా! దాంట్లోని ఇలా మ్యాంగో వేసుకున్నామంటే చేపతో పాటు మ్యాంగో గూడా ఉడికిపోతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందనమాట. చాలా బావుంటుంది. ఇప్పుడు మనకు సీజన్‌లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంది. డిఫరెంట్ టేస్ట్ అండి. ఇలా బాగా కుక్ అయ్యేంత వరకు కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఓ 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికిస్తే మనకు చేప ఉడికిపోతుంది. అలాగే మామిడికాయ కూడా ఉడికిపోతుందనమాట. 2 ఉడికిపోయిన తర్వాత బాగా ఇలా పులుసు ఇలా నూనె పైకి తేలితే మనకు పర్ఫెక్ట్‌గా కర్రీ తయారైపోయిందనమాట. ఎక్కువ మనం కలబెట్టామంటే వాటిని చేప అనేది విరిగిపోతుందనమాట. అందుకే ఎక్కువ కలపకన్నా ఇలా నీట్‌గా ఇలా బాగా చూడండి, నూనె బాగా పైకి తేలింది గదా! సూపర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.